ప్రోగ్రామ్ అనేది మనము ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేది మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది జూన్ 12వ తారీఖున. సో దాంతోపాటు ప్యారల్ మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా 100% మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఏం చేసాము అనేది మనకి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళకి ఇప్పుడు ఇవ్వాలని వచ్చాము అనేది అని కూడా. సో మనము మార్చ్ 6వ తారీఖున స్టార్ట్ చేసుకున్నాం. మనము ఫస్ట్ గా గ్రామ సభలు మొత్తం అన్ని వార్డు సభ 385 గ్రామ పంచాయతీలు అండ్ 100+ వార్డులో వార్డు సభలు 99 డేస్ ప్రోగ్రామ్ సంబంధించి మనం స్టార్ట్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. 99 డేస్ లో ఏమేమి చేయొచ్చు దానికి సంబంధించి కూడా డిస్కస్ అన్ని కూడా చేసుకోవడం జరిగింది. అండ్ దీనిలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలన్నీ కూడా మొత్తం జిల్లా అంతా కూడా చేసుకోవడం జరిగింది. అది అప్పుడు జరిగింది, ఇప్పుడు కంటిన్యూ చేస్తా ఉన్నాం. బట్ అప్పుడు యాజ్ ఎ మిషన్ మోడ్ తీసుకోవడం జరిగింది. సుమారుగా మోర్ దాన్ 1000 ఫైల్స్ అనేది మనము క్లియర్ చేసుకోవడం జరిగింది. అప్పుడు మన ఫైల్ క్లియరెన్స్ కూడా పెండెన్సీలో ఉన్నవి, లాంగ్ పెండెన్సీలో ఉన్నవన్నీ కూడా మనం ఆ టైంలో మొత్తం క్లియర్ చేసుకోవడం జరిగింది. అండ్ ఎక్కడైనా గ్యాప్స్ ఏమైనా ఉన్నా దానికి సంబంధించిన ఈ డ్రైనేజెస్ కానీ దానికి సంబంధించిన ప్రపోజల్స్ అన్ని మనం స్టేట్ లెవెల్ కి పంపించడం జరిగింది. మున్సిపల్ పరంగా కూడా సేవ్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఏప్రిల్ 6th నుంచి 11th దాకా కూడా మనము హెల్త్ పరంగా కూడా మనము ఉమెన్స్ ఎస్పెషల్లీ ఉమెన్స్ హెల్త్ పరంగా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఆ వీక్ లో మనం ఎయిడ్స్ అవేర్నెస్ డ్రైవ్స్ కానీ, టీబీకి సంబంధించిన అవేర్నెస్ డ్రైవ్స్ కానీ, లేకపోతే రాబోయే వర్షాకాలం సంబంధించిన వెక్టర్ బార్న్ డిసీజెస్ సంబంధించిన అవేర్నెస్ డ్రైవ్స్ కానీ, లేకపోతే ఓల్డ్ ఎన్సీ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ సంబంధించిన అవేర్నెస్ డ్రైవ్స్ కానీ, లేకపోతే సేఫ్ మదర్ ప్రోగ్రామ్స్ కానీ అవన్నీ కూడా మనం తీసుకోవడం జరిగింది ఆ వారం రోజులకు సంబంధించిన దాంతో. తర్వాత అరైవ్ అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ తో కలిసి మనము ట్రాఫిక్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ని తగ్గించాలి అని చెప్పి మనం నెక్స్ట్ మంత్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని చేయించుకోవడం జరిగింది. అవన్నీ కూడా దీని తర్వాత వెల్ఫేర్ సంబంధించి మనము ఆ టైంలోనే మొత్తం పెన్షన్స్ అవన్నీ కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది జిల్లాకు సంబంధించి. సుమారుగా నెలలో మనం 47 crores పెన్షన్స్ రిలీజ్ చేశాము. 57,000 మంది విద్యార్థులకి 11 crores, 43,000 మెంబర్స్ వితంతు పెన్షన్స్, 16,000 మందికి వికలాంగుల పెన్షన్లు, గీత కార్మికులకు 3,300 మందికి, నేత కార్మికులకు 2,300 మందికి, 910 హెచ్ఐవి బాధితులకు, అలాగే డిఫరెంట్ కేటగిరీస్ లో మొత్తం 47 crore పెన్షన్స్ అవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మనం ఆ టైంలో ఇందిరమ్మ ఇల్లు కూడా మన 99 డేస్ ప్రోగ్రామ్ సంబంధించినట్టు వీలైన ఇల్లు మనము ఫాస్ట్ గా చేసుకోవాలి అని చెప్పి సుమారుగా మనము 1,500 ఇళ్ళకి గాను ఈ 99 రోజులు సుమారుగా 1,500 ఇళ్ళకి మనం గృహప్రవేశాలు చేసుకోవడం జరిగింది. మన జిల్లా మొత్తం 10,000 ఇళ్ళు మనకి నమోదైతే 8,800 ఇళ్ళు వేరే స్పేస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. అందులో మనం మిషన్ మోడ్ గా తీసుకొని 99 డేస్ లో మనం వీలైన ఎక్కువ ఇళ్ళు మనము గృహప్రవేశాలు చేయాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో సుమారుగా 2,500 టార్గెట్ పెట్టుకుంటే 1,500+ మన గృహప్రవేశాలను చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అలాగే డ్రగ్స్ సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమాలు కూడా మనం చేసుకున్నాం. దీనికి సంబంధించి 1 వీక్ ఏప్రిల్ 27 నుంచి మే 2 దాకా కూడా అవేర్నెస్ అబౌట్ డ్రగ్స్ ఇన్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అవన్నీ కూడా తీసుకున్నాం. నెక్స్ట్ కమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఫార్మర్ సంబంధించి కూడా మనకి 2 months కూడా మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ రబీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా జరిగింది. దీనికి సంబంధించి మనకి జూన్ 12th లోపే వెంటనే ప్రోగ్రామ్ క్లోజ్ అయిన లోపే 100% మన జిల్లాలో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలి అనేది మనకి ఇచ్చిన స్టేట్ లెవెల్ ఇచ్చిన టార్గెట్. మనం 2 days ముందుగానే జూన్ 10th మనం లాస్ట్ పర్చేస్ చేసి జూన్ 11th మన ఫైనల్ పేమెంట్ కూడా చేయడం జరిగింది. సో మన ఫైనల్ నెంబర్స్ మొత్తం గత 2 నెలల పాటు అంటే మన ఫస్ట్ ప్యాడీ పర్చేస్ అనేది మనకి ఏప్రిల్ 26 జరిగింది, జూన్ 10th లాస్ట్ పర్చేస్ జరిగింది. సో 45 days లో మనము మొత్తం 5,19,156 మెట్రిక్ టన్నులు 1,238 కోట్ల వాల్యూ గల ప్యాడీని 85,616 ఫార్మర్స్ కి మనము ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మనం రికార్డ్ టైం 45 days రికార్డ్ టైం లోనే 85,000 మంది ఫార్మర్స్ దగ్గర నుంచి 1,238 కోట్ల వాల్యూ గల 5,19,000 మెట్రిక్ టన్నులు చేశాము. ఇది కంపారిటివ్ టు లాస్ట్ రబీ, మనం లాస్ట్ రబీలో 4,63,000 మాత్రమే చేస్తాం. లాస్ట్ రబీతో కంపేర్ చేస్తే సుమారు 50,000 మెట్రిక్ టన్నులు ఎక్స్ట్రా మనం పర్చేస్ చేయడం జరిగింది. అండ్ 86,000 మంది రైతులకు కూడా 1,238 కోట్లకి ఇచ్చింది. సో ఇది తర్వాత కూడా కొద్ది అక్కడక్కడ సెంటర్స్ లో వచ్చినా కూడా మన వాళ్ళు కొంటా ఉన్నారు. కొద్ది 1-2 సెంటర్స్ లో కొన్ని కూడా మన వాళ్ళు ఫైనల్ గా నెంబర్స్ కూడా ఎప్పుడే నాకు రివైజ్ నెంబర్ ఇచ్చారు. 1,292 crores, 5,42,000 మెట్రిక్ టన్స్, అంటే సుమారు 80,000 మెట్రిక్ టన్స్ లాస్ట్ టైం మనం ఎక్కువ పర్చేస్ చేయడం జరిగింది. ఈ ప్యాడీ దీంట్లో ఈ 99 days ప్రోగ్రామ్ లోనే మనం క్లోజ్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా. ఇది కాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం ప్రతిసారి కూడా దొడ్డు బియ్యం రబీలో ఎక్కువ వస్తూ ఉన్నాయి, మనకి మిల్లర్స్ కానీ లేకపోతే ప్రైవేట్ వెళ్ళాలని ఇబ్బంది అవుతుంది అని చెప్పి మన నెక్స్ట్ ఖరీఫ్ లో సన్నాలు ఎక్కువగా వేయాలి. సుమారుగా మనము
2,90,000 ఎకరాల్లో మనం వరి వేస్తున్నాము. అందులో కనీసం 2,00,000 ఎకరాల్లో మనము సన్నాలు వేయాలనేది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం ఈ 99 డేస్ ప్రోగ్రామ్ లోనే తీసుకోవడం జరిగింది. అలాగే వీటితో పాటు ఓన్లీ వరియే కాకుండా మన ఆల్టర్నేటివ్స్ మైస్ కానీ, లేకపోతే ఎస్పెషల్లీ ఆయిల్ పామ్ మనకి హెవీగా మనకి ప్రాఫిట్స్ వచ్చే ఓరియంటేషన్ ఉంది కాబట్టి ఆయిల్ పామ్స్ కానీ సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనము ఈ ఈ రైతు వేదికల్లో కూడా మనం స్పెషల్ గా ఫార్మర్స్ కోసం 99 డేస్ లోనే మనం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి నెక్స్ట్ ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే, ఎడ్యుకేషన్ పరంగా మనకి ఫస్ట్ ఎప్పటి నుంచో మనకి ల్యాండ్ ఇష్యూస్ తో సతమతం అవుతున్న కేంద్రీయ విద్యాలయానికి మనం ల్యాండ్ అలొకేషన్ చేయడం జరిగింది. దానికి వాళ్ళు కూడా కేంద్రీయ విద్యాలయం కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. మనకి వాలంటీర్లోనే 5 acres ల్యాండ్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ ఇష్యూ మనం సాల్వ్ చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా మనకి ధర్మపురిలో 200 acres తో ఉన్న మన నేలల దగ్గర ల్యాండ్ కూడా వాళ్ళు బేసిక్ వర్క్స్ అవన్నీ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు జగిత్యాల కాన్స్టిట్యున్సీలో కూడా అంతర్గామి దగ్గర సమ్ 20 acres లో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం కూడా ల్యాండ్ ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. అది కూడా మనం లెవెల్ 7 సర్వే కూడా మీద పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా మన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 200 crores కాన్సెప్ట్ లో ఉన్న స్కూళ్ళ కోసం ఇవన్నీ కూడా మనం చేసుకుంటా ఉన్నాం. అలా కాకుండా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ లో కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే మనము ఈ తెలంగాణ మన స్కూల్స్ లో కూడా అల్పాహారం కోసం కూడా మనం ఐడెంటిఫై చేసుకున్నాం. బట్ స్టేట్ లెవెల్ లో మనకి కొన్ని ప్రైవేట్ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇది కూడా మనకి స్టార్ట్ అయ్యింది. ఇది కాకుండా మన క్రీడలకు సంబంధించి మనం 5K runs 2K runs ఇవన్నీ చేస్తాం. మహిళలకు సంబంధించి మనం స్టేట్ లెవెల్ లో సీఎం గారి ప్రోగ్రామ్ కోసం మనం ఇక్కడ నుంచి మండలికి ఒక బస్ చెప్పడం 20 మండల్స్కి 20 బస్సులు మనం మహిళలు పంపించాము. అలాగే మనకి 18 బస్సులు ఆర్టీసీ బస్సులు మనకి మహిళా సంఘాలకి మనకి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా 18 బస్సులు కూడా ఆర్టీసీకి ఆటోమేటిక్ గా రెంట్ అయిపోయింది. పర్ కిలోమీటర్ కూడా వాళ్ళు అమౌంట్ ఫిక్స్ చేసి వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ప్రతి మంత్ ప్రతి సంఘానికి కూడా 40,000-50,000 అనేది మనకి రెంటల్ ఇన్కమ్ అనేది ఈ ఆర్టీసీ బస్సుల ద్వారా కూడా మనకి జనరేట్ అవుతా ఉంది. అలాగే మహిళలకు సంబంధించి పోష్ అది సెక్షువల్ హరాస్మెంట్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, అలాగే మనం వీటితో పాటు మధ్యలో మండల లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకున్నాం. ప్రతి మండలంలో 99 డేస్ ప్రోగ్రామ్స్ ఏమేమవుతున్నాయి ఏమేమి చేయాలని. అలాగే ఇదే టైంలో మనం కాన్స్టిట్యున్సీ లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకున్నాం, డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకున్నాం. ఇవన్నిటిలో కూడా మనకి తడి చెత్త పొడి చెత్త డివిజన్ ఎక్కువగా మహిళలు ఎక్కడైతే పార్టిసిపేట్ చేశారో దానికి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం తీసుకోవడం జరిగింది. ఇది లాస్ట్ ఫేజ్ June 1 నుంచి 12 దాకా కూడా మనకి ప్లాంటేషన్ ఫేజ్ ఇంకా మనకి ఫుల్ ఫ్లెడ్జ్ గా వర్షాలు పడలేదు కాబట్టి మనం ఫుల్ ఫ్లెడ్జ్ గా తీసుకోలేదు. బట్ టెంపరీగా అయితే మనం కొద్ది ప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేశాము. బట్ మన జిల్లాకు సంబంధించి సుమారుగా 45 లక్షల చెట్లు ప్లాంటేషన్ చేయమని మన టార్గెట్ ఇవ్వడం జరిగింది. మన నర్సరీలో సుమారుగా 53 లక్షల చెట్లు మన నర్సరీస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి కొద్దిగా వర్షాల సీజన్ కొద్ది వర్షాలు ఎక్కువగా స్టార్ట్ అయిన తర్వాత మనం మాస్ డ్రైవ్ లో తీసుకుంటాం. ప్రతిసారి జరిగినట్టు మన మున్సిపాలిటీస్ కానీ గ్రామ పంచాయతీస్ కానీ అలాగే ఇప్పుడున్న డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కానీ అందరికీ కూడా మనకి టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. నర్సరీస్ నుంచి వాళ్ళు కూడా చెట్లు ప్రొవైడ్ అవుతాయి. సో ఏదైతే June 1 నుంచి 12 దాకా మనం అనుకున్న ఈ పర్యావరణం చెట్లు నాటడం అనేది అది మన నెక్స్ట్ 2 months కూడా వర్షాకాలం ఉన్నంత వరకు కూడా మనం చెట్లు నాటడం ప్రోగ్రామ్ కంటిన్యూ చేసుకొని 2 months లో మన జిల్లాకి ఇచ్చిన 45 lakh ప్రోగ్రామ్ ఈ చెట్లు నాటే టార్గెట్ కూడా మనం కంప్లీట్ చేసుకుంటాం సక్సెస్ఫుల్ గా. సో ఇది మనం 99 days దాంట్లో ప్లస్ ప్యాడీ వచ్చింది కాబట్టి రెండు కలిపి మనం లాస్ట్ 2.5 months గా చేసిన ప్రోగ్రెస్ అంతా కూడా. అండ్ మీకు ఇది ప్రాపర్ గా నోట్ విధంగా కూడా మేము ప్రెస్ రిలీజ్ చేస్తాం. ప్రెస్ నోట్స్ సంబంధించి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. Thank you.